తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. వంగలపూడి 2 ఇసుక ర్యాంప్లో కూటమి నేతల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధిక ధరకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. టన్ను ఇసుకకు 80 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా 250 రూపాయలు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు ఆందోళన చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, ఒక పక్క ఇసుక ఫ్రీ అంటారు, ఆ తర్వాత ఏమో ఏకంగా వీళ్ళ దగ్గర నుంచి 200 రూపాయలు పైన వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో? బిందు తూర్పుగోదావరి జిల్లానే కాదు, 2 ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా ఇసుక అక్రమాలు దారుణంగా జరుగుతున్నాయి. విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడున్న వంగలపూడి రీచ్ ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ పరిధిలో సీతానగరంలో ఈ ర్యాంప్ ఉంది, అతిపెద్ద ర్యాంప్ ఇది. ఇక్కడ అన్ని ఖర్చులు పోను 82 రూపాయలు టన్ను అందజేస్తామని చెప్పారు. అది అఫీషియల్ రేటు 82 రూపాయలు టన్నుకి ఇవ్వాల్సిన రేటు. అయితే ఇక్కడ 250 రూపాయలకు పైగా టన్నుకు వసూలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 250 రూపాయలు పైన పే చేయకపోతే ఇసుక ఇవ్వని పరిస్థితి. ఇలా కొన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు కూడా దోచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కాక పెద్ద ఎత్తున రాత్రులు కూడా ఇక్కడ విపరీతంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం 6 దాటితే తవ్వకాలు జరిపే పరిస్థితి కూడా ఉండదు. అక్రమంగా చాలా పెద్ద ఎత్తున ఇసుక అయితే బయటకు తరలిపోతుంది. మైన్స్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ చూసి చూడటం వదిలేస్తున్నారు తప్ప కనీసం రాత్రిపూట తవ్వకాలు జరగకూడదని, రాత్రిపూట ట్రాన్స్పోర్ట్ జరగకూడదని వెలువరించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇసుక తవ్వకాల మీద అధికారులు ఎప్పటికైనా దృష్టి పెట్టాలని స్థానిక కోరుతారు. ఎందుకంటే ఇళ్ల మధ్య నుంచి, గ్రామాల మధ్య నుంచి భారీ ఈ ఇసుక లోడ్ తో వెళ్తున్న ఈ లారీల వల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదని స్థానికులంతా కూడా గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇసుక రేటును చూసుకుంటే బయట ఒకవైపు ఉచిత ఇసుక అని చెప్పారు, అక్కడ ఉచిత ఇసుక అయితే ఎక్కడే కనపట్లేదు. ట్రాక్టర్ల ద్వారా కేవలం కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళ అనుయాయులు వాళ్ళకి మాత్రమే ఉచిత ఫ్రీ శాండ్ దొరుకుతుంది తప్ప మిగిలిన వాళ్ళందరూ 1కి 2 డబ్బు చెల్లించి శాండ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. బిందు. రైట్, థ్యాంక్ యూ హరీష్.